క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు పుట్టినరోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంతమంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్మస్ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్లో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టిస్ట్ అయినందునో క్రిస్మస్ జరుపుకోవడానికి ఎంచుకున్నారు. యేసు నజరేయుడైన యేసుగా కూడా పిలువబడే ఈయన క్రైస్తవ మతమూల పురుషుడు. అంతేకాక యేసు వివిధ ఇతర మతముల్లో కూడా ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసుక్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తన్న పదం గ్రీకు భాషలో క్రీస్తోస్ అనే అర్థం వచ్చే పదం నుంచి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో మోసయ్యాకు సమానార్థము కల పదము. పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్లు, పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్లతో కొట్టబోయిన వారు ఒక్క క్షణం ఆగారు. మీలో పాపం చేయనివారెవరు? పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారే రాయి విసరండి అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుదిరిగారు. వారి చేతుల్లోని రాళ్లు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపం చేసిన వారికి శిక్ష విధించడం కాదు, పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్లి బాలయేసును దర్శించిన 3 జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు 3 కానుకల్ని సమర్పించారు. అవి బంగారం, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనపడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడం, ద్వేషాన్ని విడనాడడం క్రిస్మస్ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయ విధేతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్న తండ్రి హితోపదేశం విను. నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెని నిర్లక్ష్యం చేయకు. ఇవి క్రీస్తు పలికిన అమృత వాక్కులు. యేసు అనగా గ్రీకు భాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే, జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరి పేరు బెత్లెహెం. ఆ మాటకు అర్థం రొట్టెల గృహం. యేసుక్రీస్తు తన శిష్యులకు ఒకసారి తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పారు. మీలో ఎవరికైనా 100 గొర్రెలున్నాయనుకోండి. వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అప్పుడు ఆ గొర్రెల కాపరి సురక్షితంగా ఉన్న 99ంటిని వదిలి తప్పిపోయిన ఆ ఒక్కదాన్ని వెదకడానికి వెళతాడు. ఎంత అలసినా, కాలం వృధా అయినా అతను గొర్రె దొరికే వరకు వెదుకుతూనే ఉంటాడు. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. దాన్ని భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తాడు. తప్పిపోయి దొరికిన తన గొర్రె గురించి స్నేహితులకు ఆనందంగా చెబుతాడు అంటూ ఆయన బోధించారు. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకొచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపురులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఇది ఆయన చిన్న వాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం. దుర్మార్గులను, సన్మార్గులను, పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని ఆయన చేసిన బోధన అన్ని కాలాల్లో అందరూ అనుసరించదగ్గ ఆత్మ సాధన. దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే దానికి మార్గం క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవ స్వరూపుడిగా మారుస్తుంది. ఇదే క్రిస్మస్ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభ సందేశం.